లవ్ కిల్లర్ పార్ట్ 12. కుటీరానికి నలువైపులా పెట్టని గోడల్లా ఉన్న కొండల మీద ఎక్కుపెట్టిన బాణాలను, ఎత్తుపట్టుకున్న బల్లేలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు 100 మందికి పైగా ఉన్న కొండజాతి మనుషులు. వారిని గమనించిన జ్వాలాంబిక గుండె జల్లుమనటమే కాదు, విపరీతమైన దాహంతో ఆమె గొంతు ఎండుకుపోవటం కూడా జరిగింది. ఆ కొండజాతి వాళ్లను, వాళ్ల చేతులలోని ఆయుధాలను గమనిస్తూనే ఎక్కడి వాళ్ళక్కడే శిలా విగ్రహాల్లా బిగుసుకుపోయారు కుటీరం చుట్టూ నిలబడిన రౌడీలు. చూసావుగా జ్వాల, స్నేహానికి ప్రాణాలు అర్పించే మనుషులు వాళ్ళంతా. నా కోసం తమ ప్రాణాలను దారబోయటమే కాదు, నాకు హాని తలపెట్టే వారి ప్రాణాలను తీయటానికి కూడా వెనకాడరు అన్నాడు విశ్వనాథ్. జ్వాలాంబిక ముఖం ఉక్రోషంతో ఎర్రబడిపోయింది. అంతలో కొండమీద ఉన్న వారిలో నుండి ఒకతను గొంతు చించుకుని అరుస్తూ అన్నాడు, 20 ఏళ్లుగా మా కొండజాతి వారికి చదువు నేర్పుతూ, మాకు మంచి చెడ్డల్ని గురించి చెబుతూ, మాకు జ్ఞానభిక్ష పెడుతూ వస్తున్న మా దేవుడు విశ్వనాథ్ దొర. ఆయనకి హాని తలపెడితే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో వెళ్ళలేరు అని. ఆ మాటలు వింటూ ఉండగానే కాళ్లల్లోంచి వణుకు పుట్టుకొచ్చింది భూపతికి. రౌడీలందరూ భయంగా చూశారు జ్వాలాంబిక వంక. విన్నావా జ్వాల, ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవటానికి రాలేదు నేను ఇక్కడికి. నా ప్రేమదేవత వసంతకు నేను పంచి ఇవ్వలేని నా ప్రేమను ఈ అమాయకులకు పంచిపెడుతున్నాను. వారి అభిమానాన్ని ఆస్వాదిస్తూ, వారి నిష్కలమైన హృదయాలలో నా వసంతను చూసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ప్రశాంతతకు భంగం కలిగిస్తే వాళ్ళు ఊరుకోరు. నీ మనుషులు నా కుటీరాన్ని నాశనం చేసేలోగా వారు విషపు బాణాలు ప్రయోగించి మిమ్మల్ని అందర్నీ చంపేస్తారు. ఆడదానివి కాబట్టి నిన్ను దయతలచి వదిలిపెట్టవచ్చు అన్నాడు విశ్వనాథ్. అంతే, ఆ మాటలు విన్న రౌడీలలో అలజడి మొదలయ్యింది. ఒక్క పూరింటిని నాశనం చేయటమే కదా అనుకున్నాం, ఒక్క మనిషిని చంపటమే కదా అని తేలిగ్గా తీసుకున్నాం. మనిషికి 1000 రూపాయలు ఇస్తామంటే ముందు వెనక ఆలోచించకుండా వచ్చాం. ఇక్కడ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొండజాతి వారితో పోరాడవలసి ఉంటుందని ఏమాత్రం తెలిసినా వచ్చి ఉండేవాళ్ళం కాదు. మీకో నమస్కారం, మీ డబ్బుకొక నమస్కారం. లారీలో ఎలా తీసుకువచ్చారో అలాగే తీసుకుపోయి మమ్మల్ని ఊళ్ళో వదిలేయండి అని భూపతి వంక కొరా కొరా చూస్తూ ఆయుధాలను క్రింద పారేసి లారీలు ఆగి ఉన్న వైపు వెళ్ళిపోయారు రౌడీలు అందరూ. ఆ సంఘటనతో జ్వాలాంబికకు తల కొట్టేసినంత పనయింది. ఉక్రోషంతో ఆమె హృదయం రగులుకుపోవటం ప్రారంభించింది. ఈ సమయంలో మనం పందానికి పోకుండా వెనక్కి తగ్గటమే బాగుంటుందనుకుంటున్నాను ఆంటీ, ఆలోచించండి అంటూ మెల్లగా గొణిగాడు భూపతి. జ్వాలాంబికకు కూడా అదే బెటర్ అనిపించింది. అచ్చా, 20 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మొదటి గెలుపు నీదే అయ్యింది విశ్వనాథ్. కానీ నేను ఓడిపోయానని ఏమాత్రం అనుకోవద్దు అంది. ఓటమిని భరించే ధైర్యం నీకు లేదని నాకు తెలుసు. ఆల్ రైట్, ఇక అసలు విషయానికి వద్దాం. నువ్వు పద్ధతులు తెలిసినవాడివి కదా. పెద్దవాళ్ళకి మాట మాత్రం చెప్పకుండా పరాయి మగాడితో పారిపోయి వచ్చిన అమ్మాయిని మందలించి బయటకి పంపకుండా ఇలా ఆశ్రయం ఇవ్వటం బాగుందా అని అడిగింది. బాగాలేదు, కానీ సుజన అశోక్ను ప్రేమించటం నీకు ఇష్టం లేదని చెప్పింది. నీకు ఇష్టం లేని పని చేస్తే నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. అందుకే ఆమెకి ఆశ్రయం ఇచ్చాను. ఆశ్రయం ఇచ్చిన వాడివి మాట వరసకైనా నాకు కబురు పంపావా? సుజనని అక్క కూతురన్న సంగతి
ఆమెకి ఆశ్రయం ఇచ్చినప్పుడు నాకు తెలియదు. అశోక్ నా మేనల్లుడని కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా. ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్ళి. పెళ్ళి చేయటానికి కూడా కొన్ని పద్ధతులున్నాయి. ఈ పెళ్ళి మాకు ఇష్టమో కాదో మమ్మల్ని అడగవలసిన బాధ్యత నీకు లేదా? చిన్నగా తల ఊపాడు విశ్వనాథ్. ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోకుండా ఈ పెళ్ళి జరిపించను. అడిగిన తర్వాత మీకు ఇష్టం లేకపోయినా, ఎవరు అడ్డు వచ్చినా ఈ పెళ్ళి జరిపిస్తాను. నన్ను అడిగిన తర్వాత కదా నా ఇష్టాయిష్టాలను గురించి తెలిసేది. ఇంతకీ నిన్ను అడగాలంటావు, అంతేనా? అడగటం పద్ధతి అంటున్నాను. ఆల్ రైట్, ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. ఇంకా పూర్తి కాలేదు అతని మాట. వెయిట్ ఏ మినిట్. అన్నీ తెలిసిన వాడివి ఈ విషయం ఇక్కడ ఈ సందర్భంలో మాట్లాడటం పద్ధతి కాదనుకుంటున్నాను అంది. మరి ఎక్కడ మాట్లాడితే పద్ధతిగా ఉంటుందో నువ్వే చెప్పు. అలా అన్నావు, బాగుంది. రేపు సాయంత్రం మా ఇంటికి వచ్చి పద్ధతిగా పెళ్లి మాటలు మాట్లాడితే ఇంకా బాగుంటుంది అంది జ్వాలాంబిక. మీ ఇంటికా? అన్నాడు విశ్వనాథ్. అవును. ఏం భయమా? అంది జ్వాల. భయమా? అది నా జాతకంలోనే లేదు. భయానికే నేనంటే భయం. తప్పకుండా వస్తాను అన్నాడు విశ్వనాథ్. దాట్స్ గుడ్. అయితే సుజనను పద్ధతిగా ఇప్పుడు నా వెంట పంపటానికి నీకు ఎలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను. క్షణం ఆలోచించి తల ఊపాడు విశ్వనాథ్. తాత, నువ్వెళ్ళి సుజనను తీసుకురా అన్నాడు అక్కడే ఉన్న శరభయ్యను ఉద్దేశించి. శరభయ్య లోపలికి వెళ్ళి సుజనతో పాటు బయటకు వచ్చాడు 2 నిమిషాల తర్వాత. చూడు సుజన, పాపం మీ పిన్నిగారు పద్ధతులను గురించి ఇప్పుడిప్పుడే పట్టించుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. అందుకని పద్ధతి ప్రకారం నిన్ను ఆవిడ వెంట పంపాలని అనుకుంటున్నాను అన్నాడు విశ్వనాథ్. సుజన తలెత్తి ఆందోళనగా చూసింది అతని ముఖంలోకి. ఆ కళ్ళలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అభ్యర్థనలు. డోంట్ వర్రీ సుజీ, మీ పెళ్ళి జరుగుతుంది. నేనే జరిపిస్తాను. నువ్వు నిర్భయంగా మీ పిన్ని వెంట వెళ్ళు అన్నాడు గంభీరంగా విశ్వనాథ్. తల ఊపింది సుజన. కళ్ళు తుడుచుకుంటూ జ్వాలాంబిక భూపతి వెంట బయలుదేరింది. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ శరభయ్యతో పాటు అక్కడే నిలబడిపోయాడు విశ్వనాథ్. సరిగ్గా పావుగంట తర్వాత కొండ మీద నుంచి దిగి అక్కడికి వచ్చాడు కొండజాతి వారి నాయకుడు. ఏంది దొరా, ఇట్టా చేశావు అని అడిగాడు. ఏం చేశాను అన్నాడు విశ్వనాథ్. ఆ పిల్లను కాపాడినట్టే కాపాడి మళ్ళా వాళ్ళ వెంట పంపేశావేమిటి? చిన్నగా నవ్వాడు విశ్వనాథ్. నా మేనల్లుడికి ఆమెకి పెళ్లి చేయాలంటే ప్రస్తుతం ఆమెను వాళ్ళ వెంటే పంపటం మంచిది అన్నాడు విశ్వనాథ్. ఎందుకని? ఆ జ్వాలాంబిక సంగతి నీకు తెలియదు కొండదరా. తను అనుకున్నది సాధించడానికి ఏం చేయటానికైనా వెనకాడదు ఆమె. సాధించదలుచుకున్నది సాధ్యం కాదనిపిస్తే మృత్యురూపం దాల్చి సర్వనాశనం సృష్టిస్తుంది. ఆమె క్రోధాగ్ని జ్వాలలకు మరికొంతమంది బలి కాకుండా ఉండాలంటే ఆమెని రచ్చగొట్టకుండా తెలివిగా పథకం వేయటం ఒక్కటే సరైన మార్గం. అందుకే సుజనను పంపించాను అన్నాడు విశ్వనాథ్. అది కాదు మామయ్య, రేపు మీరు వెళ్ళి కలిసేలోగా ఆమె సుజనకు వేరే పెళ్లి జరిపించేస్తే అని అడిగాడు కుటీరంలోంచి బయటకు వచ్చిన అశోక్. జ్వాలాంబిక గురించి నాకు బాగా తెలుసు. ఆమె ఎన్నటికీ అలా తొందరపడదు. ఆమెకు కోపం మీ మీద కాదు, నా మీద.
మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలన్నదే ఆమె ధ్యేయం. నన్ను లొంగదీసుకోవటానికి చివరి క్షణం వరకు ప్రయత్నిస్తుంది. లొంగనని పూర్తిగా నిశ్చయించుకున్న తర్వాతే సుజనకు వేరే పెళ్లి చేయటానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈలోగా మీ పెళ్లి జరిగేటట్లు చేస్తాను నేను అన్నాడు. మామయ్య, అసలు ఆ జ్వాలాంబికకు నీకు ఏమిటి విరోధం? ఆమె నిన్ను ఎందుకు లొంగదీసుకోవాలనుకుంటున్నది అని అడిగాడు అశోక్. భారంగా నిట్టూర్చాడు విశ్వనాథ్. అదో పెద్ద కథ అశోక్, సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటూ కొండదొర వైపు తిరిగి, దొరా, పవిత్రమైన ప్రేమని ఎవరూ వేరు చేయలేరన్న సత్యాన్ని నిరూపించటానికి 20 ఏళ్ల తర్వాత మళ్ళీ సిటీలోకి వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేదాకా ఆ చిత్రపటం ముందు దీపం ఆరిపోకుండా చూసే బాధ్యత నీదే అన్నాడు. కొండదొర తల ఊపాడు.